పరిస్థితి వచ్చింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత చిల్లర ముఖ్యమంత్రి. తమిళనాడు పోయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు. ఇంతకు ముందే ఉన్నది కదా తెలంగాణలో. కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా, నువ్వు వచ్చి బంద్ పెట్టినావు కదా, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. అన్ని అబద్ధాలే. ఈ రకంగా చూస్తే ఏ విషయంలో కూడా పట్టించుకోలే. ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్నకోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు. నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా? మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా? గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మచెట్టు ఉంటాడు ఇక, నరకమంటే ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉన్నదా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలన్నా ఊడిసినావా నువ్వు? డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే. ఆయన వాటర్లో నీళ్లు కలిపిండో ఇలా నీళ్లు కలిపిండో ఏమో కలిపిండిగా. అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి. ఆడ ఫ్యూచర్ సిటీకి అట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ అవుతాడట. ఉన్న రోడ్లకేమో గుంతలు పట్టే పూడ్చేది తెలివి లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సెంటేజీలు మాకు నడవేయని చెప్పి ఎవడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయ రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ తర్వాత చూద్దాం, పైసలుంటే ఎన్కేసీ చేయి. ఈ ఉన్న రోడ్లను బండ పెడతావు, ఫ్యూచర్ సిటీకి 6 లైన్ రోడ్లు ఎత్తావు. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావో ఇవాళ మనం ప్రజలకు చెప్పాలి. ఇంకో అబద్ధం ఆడతాడు, పైసలు లేవంటాడు. పైసలు లేవంటాడు. మల్లన్న సాగర్కి వెళ్ళి 7,000 కోట్లతో మూసీల నీళ్లు పోతాను మన కొబ్బరికాయ కొట్టిండు. పైసలు లేవంటాడు. ఇల్లు లేని కాడికి 4,000 కోట్లతో 4 లైన్ రోడ్ వేస్తా అంటాడు. హైదరాబాద్ లో 7,000 కోట్లతో టెండర్ పిలిచిండు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్ పిలిచిండు. 6,000 కోట్లతో ఎస్టీపీలకు టెండర్ పిలిచిండు. మరి వాటికి ఉన్నాయి కదా పైసలు, మరి అవి ఆడికేళ్ళు వచ్చినాయి. అంటే రైతులకి ఇవ్వమంటే లేవు, అవ్వాతాతలకి ఇవ్వమంటే లేవు, పిల్లల చదువులకి ఇవ్వమంటే లేవు. కానీ ఢిల్లీకి మూటలు కట్టడానికి, కాంట్రాక్టులకు కట్టబెట్టడానికి, బీహార్ ఎన్నికలకు డబ్బులు వంచడానికి బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రాహుల్ గాంధీ పోయి ఇప్పుడు బీహార్లో చెప్తారట ఏమని, మేము 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలు చేసినాం, రేపు గెలిస్తే బీహార్లో కూడా చేస్తా అంటారట. బీహార్ ప్రజలు ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. రాహుల్ గాంధీ నమ్మితే మళ్ళీ తెలంగాణకు మరీ చూస్తలేడు, రేపు అడుగు కూడా రాడు. అంత మోసం. ఈడ 6 గ్యారెంటీలు చేసినాక నువ్వు వాడికి పోతే చెప్పినావు అందం. ఈడెప్పుడన్నా రివ్యూ చేసినావా? 2 ఏళ్లలో అవ్వాతాతల 4,000 ఏమైందని అడిగినవా? రైతులకు 15,000 ఏమైందని అడిగినవా? ఆడపిల్లల స్కూటీలు అడిగినవా? 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగినవా? నిరుద్యోగులకు 5 లక్షల భరోసా కార్డు గురించి అడిగినవా? మహిళలకు ఇచ్చే 2,500 మహాలక్ష్మి గురించి అడిగినవా? ఈడు అడగడట కానీ మళ్ళీ బీహార్లో పోయి చెప్తాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి బీహార్లో చెప్పే హక్కే లేదు నీకు. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు రాహుల్ గాంధీ. క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు, తర్వాతనే పోయి నువ్వు బీహార్లో ఓట్లు అడగాల బిడ్డ. ఈడ మోసం చేసి ఇంకా అడవై సిగ్గు లేకుండా చెప్తావా నువ్వు? ఇంకా బీహార్ ప్రజల్ని మోసం చేస్తావా? తెలంగాణను మోసం చేసింది చాలదా రాహుల్ గాంధీ నీకు? ఇంకా పోయి బీహార్లో మోసం చేస్తావు. ఇవన్నీ కూడా మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఉన్న పథకాలు బంద్ అయినాయి, కొత్త ఇడిచిపెట్టు. కేసీఆర్ కిట్ బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఫీజు రియంబర్స్మెంట్ బంధు, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం బంధు. ఉన్న పథకాలు బంధు పెట్టినావు కదా నువ్వు. కొత్త ఏం చేసినావు? కాళేశ్వరం కూలిందంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ నీళ్లు తీసుకుపోతా అంటాడు. కాళేశ్వరం కూలిందంటాడు, మొన్న పోయి గంధమల్ల కాడ కొబ్బరికాయ కొట్టాడు, 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా అంటాడు. కాళేశ్వరం కూలిందంటది, కొండ సురేకి వచ్చి రంగనాయక సార్ కాడ మనం కట్టిన కాడ గేట్ కాబట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇడిచిన అంటది. మరి ఎక్కడి 1 లక్ష ఎకరాలు? ఎక్కడిది రంగనాయక సాగర్? ఎక్కడిది సిద్దిపేటలో వండే పంట? మనకు తెలియదా? 1 లక్ష ఎకరాలు ఇవాళ యాసంగి పంట, వానకాలం పంట బంగారములో పడుతుందంటే అది కాళేశ్వరం కాకపోతే ఏందో మీరు ప్రజలకు చెప్పాలి. ఈ కాంగ్రెస్ ఎట్లా దగా చేస్తుంది, కాంగ్రెస్ ఎట్లా మోసం చేస్తుంది. కండ్ల ముంగట గలగల కాళేశ్వరం నీళ్లు
గోదావరి నీళ్లు కాళేశ్వరం కాలువలలో బారుతుంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ నాయకులు వివరిస్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ పోయే నీళ్లు మల్లన్న సాగర్కి వెళ్ళి పోతున్నాయి కదా. మల్లన్న సాగర్ కాళేశ్వరం కంటే ముందున్నదా? మొన్న ఎప్పుడు అన్నాడు రేవంత్ రెడ్డి, మా రాజశేఖర రెడ్డి కట్టిండు మల్లన్న సాగర్ అన్నాడు. అమ్మ సిగ్గు ఉండాలి అడతందుకు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఉన్నదా? దాన్ని రూపొందించింది కేసీఆర్ ప్రభుత్వం, దాని ప్రణాళిక చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, భూసేకరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ అనే పేరు ఆ మల్లన్న దేవుడి పేరు మీద పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ మల్లన్న సాగర్ లో నీళ్లు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ నీళ్లు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇది మా వైఎస్ఆర్ కట్టిండు అంటాడు సిగ్గు లేకుండా. అంటే ఎన్ని అబద్దాలు, ఎంత పచ్చి అబద్దాలు మాట్లాడతాడో మీకు తెలియదా? మండు టెండర్లో ఎండాకాలంలో మన ఊర్లలో చెరువులు మత్తలు దుంకినాయా లేవా? అసలు కళ్ళనన్నా కన్నమా? ఎండాకాలంలో చెరువు మత్తడి దుంకుతుందని సిద్దిపేటలో ఏ రైతన్న కలగన్నడా అని అడుగుతా ఉన్నా నేను. మన కళ్ళతో చూసినాం కదా, అవి కాళేశ్వరం నీళ్ళు అయిపటికే కదా ఎండాకాలంలో చెరువులు మత్తళ్ళు దుక్కినాయి. చేపలు కూడా బంద్ అయిపోయాయి. పోయినసారి చేపలు వేసినారే, పోయిన సంవత్సరం చేపలు బంద్. ఈ సంవత్సరం ఇది వరకు చేప పిల్లలు దిక్కేలేదు. ఇంకెప్పుడైతే చెరువులు నిండే సగం కొట్టుకపోయినాయి, చేపలు ఉన్నాయి కిందికి పోయినాయి. ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఇంకెప్పుడు పోతావు నువ్వు? మొదలే వేయాలి కదా. బతుకమ్మ లోపలనే చేపలు వేస్తే ఎండాకాలం వరకు ఇంత కిలో అంత అయితే అమ్ముకుంటే మా ముదిరాజులో మా బెస్తోల్లో బతుకుతారు. అంటే ముదిరాజులకు కూడా మోసం చేసినావు, బెస్తోళ్ళకు కూడా మోసం చేసినావు. అరే గౌన్లోళ్ళకు కూడా ఆగంబట్టిరు పాపం మా గౌడన్నల్ని. సిద్దిపేట కల్లు డిపో మీద రైడ్ చేస్తే నెల రోజులు జైలు ఉండొచ్చిరు మా గౌడన్నలు. రంగనాంపల్లి కల్లు డిపో మీద దాడి.